గద్దలకు, ఈ దుర్మార్గులకు, ఈ అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న ఈ పిచ్చోళ్లకు కొంచెం బుద్ధొచ్చేటట్టు ప్రజల్లో తీవ్రమైన చర్చ జరిగేటట్టు వీళ్ళకు మంచి నిరసన బుద్ధి ప్రజానికం తెలిపేటట్టుగా దయచేసి ప్రజల్లోకి ఈ విషయాలన్నీ మీరు తీసుకుపోవాలని మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా వాళ్ళు ఇవాళ చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్ కూడా పిలుపునిస్తున్నాం. ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా, బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాకుండా నేను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళు వచ్చి ఒక కమ్యూనిస్ట్ కౌన్సిలర్ను గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తే నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తులో భాగంగా గెలిచినా మేము ఇటే ఉంటాం, మేము అట్లా రామని చెప్పి గట్టిగా మాట్లాడి 4 కౌన్సిలర్లు మా 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మా స్వర్ణలత గారికి ఏదో వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చిందని ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి తీసుకొని ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎస్ఐ అనంతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆయనతో మాట్లాడితే బరాబర్ నేను సుమన్ టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో కారు గుర్తు మీద బరాబర్ పోతా. నేను నా సొంతంగానే నా సొంత అభిప్రాయంతోనే పార్టీలో చేరిన ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలాగా ఒక పేద కార్యకర్తను నాకు అవకాశం వచ్చింది, ప్రజలు ఆశీర్వదించి మా యువకుడు వాడు గెలిపించారు, నేను బీఆర్ఎస్తోనే ఉంటా, నన్ను ఎవ్వరు ఏమని లేరని ఓపెన్గా వాళ్ళ మూతి మీద కొట్టినట్టు చెప్పింది, పోలీసుల మూతి మీద కొట్టినట్టు చెప్పింది. ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా 10 మంది కౌన్సిలర్లు ఇవాళ మా వీణంక సీన్ కానీ, మా నాని కానీ, భూమగౌడన్ కానీ, శశి కానీ, మా రాజశేఖర్ కానీ, అదేవిధంగా మా స్వర్ణలత గారు కానీ, మా రంగలక్ష్మి గారు కానీ, మా సంధ్యారాణి గారు కానీ, మా మంజులమ్మ గారు కానీ, సంధ్యారాణి గారు అందరూ కూడా ఇంటాక్ట్ ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు. ఇవాళ మా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి వస్తే మహిళలంతా ముందుకు వచ్చి గట్టిగా నిలబడింది పద్ధతి కాదు. పిల్లలు వేస్తే మనం ముఖాలు చూసుకోవాలని చెప్పి బండి పెట్టి వాళ్ళు వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసి గుంజుకొని పోయే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెడ్డని నిలబడ్డారు. నిలబడితే వాళ్ళ మీద మొత్తం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చిన కౌన్సిలర్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ జిల్లా కలెక్టర్ని, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే ఈ ఎంఆర్ఓని డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు కాకుంటే లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు బిడ్డ, బయట పెట్టు. లోపల ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజాక్షేత్రంలోకి రావాలి, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మున్సిపాలిటీలు, అంతేందుకు మన జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికైంది నిన్న, మీడియాని మొత్తం అలో చేసింది. ఇవాళ మీడియా లోపలికి రాని ఇలా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా? పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కన అయిపోయారు. మీకు కాకి డ్రెస్లు ఎందుకైనా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బట్టలు వేసుకొని 3 రంగుల కండువాలు వేసుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. పోలీసులు చెప్పండి, డీజే బాక్సులు పెట్టుకొని రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పోలీసులు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు? వివేక్ అన్నాడు ఇందాక మా వాళ్ళు ఎందుకు వెళ్ళి ఎత్తురు, మీ మీద కేసు పెట్టుకో, ఎన్ని కేసులు పెట్టుకుంటావు? పెట్టుకోదు. మా ఆడ కూతుర్లను కాపాడుకునే విషయంలో, మా కౌన్సిలర్లను కాపాడుకునే విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన కొట్లాడే విషయంలో 100 కేసులు పెట్టుకోపో. నీ V6 ఛానల్, నీ వెలుగు పేపర్లో రోజుకొక న్యూస్ రాసుకోపో. ఏం చేసుకుంటా చేసుకోపో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వేమన్నా చేసుకో. ఈ ప్రజల పక్షాన, ఈ సింగరేణి కార్మికుల పక్షాన, ఈ ప్రాంత రైతాంగం పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత కొట్లాడడం, వీళ్ళ కోసం నిలబడడం మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనేది, ప్రధాన ప్రతిపక్ష బాధ్యతనేది ప్రజల కోసం కొట్లాడమని. నేను వ్యక్తిగతంగా కొట్లాడతలే, ప్రజల కోసం కొట్లాడుతున్నా. ఇవాళ మా కౌన్సిల్ కేతన్పల్లి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి మెజారిటీ మాకు ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎన్నిక కానిస్తలేరని, చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక కానిస్తలేరని నేను కొట్లాడుతున్నా. మేము అడిగే దాంట్లో మన గొంతెమ్మ కోరికలు ఉన్నాయా? వాళ్ళ న్యాయమైన డిమాండ్ కదా, రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? అరే 22 సీట్లలో 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది భయ్?
తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా? 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన మేమెట్లా చైర్మన్ వైస్ చైర్మన్? ఇవాళ రామకృష్ణపురం ప్రజలు చూస్తలేరా? మందమరి ప్రజలు చూస్తలేరా? చెన్నూరు ప్రజలు చూస్తలేరా? మంచిర్యాల ప్రజలు చూస్తలేరా? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? చీట్లు అని చూస్తున్నారు. ఈ దిగజారుడు రాజకీయాలన్నీ గెలిచిన వాళ్ళు 4 సీట్ల కూర్చొని ఇలా గిదే పద్ధతి అంటున్నారు. మా కేసీఆర్ను చూసి నేర్చుకోరి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చినాయి. మీకు డిస్టర్బ్ చేయాలి. ప్రజా తీర్పును గౌరవించిన దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ. 5 సీట్లు కదా మ్యాజిక్ ఫియర్ కంటే మీకు 4 సీట్లు 64 సీట్లు వచ్చినాయి. మొన్న ప్రజా తీర్పును గౌరవించడం. మా సార్ ఇమీడియట్గా ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయాడు ప్రజా తీర్పును గౌరవించి. అట్లా హుందాగా ఉండాలి రాజకీయాల్లో. నేను కూడా మొన్న ఓడిపోయిన తర్వాత చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము కూడా హుందాగా ఉన్నాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొన్ని రోజులు సమయం ఇద్దామని చెప్పి మేము కూడా హుందాగా ఉన్నాం. మీలాగా ఈ చిల్లర రాజకీయాలు చేయలేదు. ఇలా ఒక మున్సిపల్ కౌన్సిల్ కోసం, ఒక మున్సిపాలిటీ కోసం ఈ స్థాయిలో ఒక మంత్రి అయి ఉంది, ఎంతో బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, వెంకటస్వామి గారి కొడుకు అయి ఉంది. వెంకటస్వామి గారి పేరు జరగొడుతున్నారు మీరు. ఇంతకుముందు ఇట్లా లేకుంటే ఏమైందో ఈ మధ్యలో ఇట్లా తయారైన మంత్రి అయినప్పటి నుంచి. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఆయన కొడుకు కూర్చొని ఆడకూతుల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడి చేసి దౌర్జన్యం చేస్తూ ఉంటే, నీచంగా ప్రవర్తిస్తూ ఉంటే మీరే ఉండి ప్రోత్సహిస్తుంటే